బ్రెయిన్ మ్యాపింగ్తోనే నేర పరిశోధన మలుపు, భవిష్యత్తులో నాడి వైద్య రంగంలో అద్భుతాలు. ఏపీ న్యూరోకాన్ సదస్సులో విజయ అధ్యక్షోపన్యాసం అంట. వెరీ గుడ్. సదస్సులో ప్రసంగిస్తున్న న్యూరాలజిస్ట్ డాక్టర్ విజయ. అబ్బా ఏముంది డాక్టర్ విజయ గారిది, ఒకసారి వినండి అందరు, చాలా ఇంపార్టెంట్ ఇది. బ్రెయిన్ మ్యాపింగ్ తో నేర పరిశోధన సులువు, భవిష్యత్తులో నాడి వైద్య రంగంలో అద్భుతాలు. ఏపీ న్యూరోకాన్ సదస్సులో విజయ అధ్యక్షోపన్యాసం చేస్తా ఉందంట. ఇక సమీప భవిష్యత్తులో న్యూరాలజీ వైద్య రంగంలో మనిషి ఊహించలేని అద్భుతాలు సృష్టించే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్ ఏపీఎన్ఏ రాష్ట్ర అధ్యక్షురాలు గుంటూరుకు చెందినటువంటి ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ పి విజయ తెలిపారు. గుంటూరులో జరుగుతున్నటువంటి ఏపీ న్యూరోకాన్ 2024 సదస్సులో శనివారం ఆమె బ్రెయిన్ నౌ అండ్ ఫ్యూచర్ అనేటువంటి అంశంపై స్మారక అధ్యక్షోపన్యాసం చేశారు. తన ప్రసంగంలో ఆమె అనేక ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు. ఇక్కడ శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో హీరో చిరంజీవి తన వైపు చూడాలంటూ మనసులో హీరోయిన్ ను పిలుస్తాడు. ఆ మాట వినిపించినట్లుగా భ్రమపడినటువంటి హీరోయిన్ ను సోనాలి బింద్రే పిలిచావా శంకర్ అని అడుగుతుంది. దీంతో హీరో ఉబ్బి తప్పిపోతాడు. ఇది సినిమాలో కేవలం సరదా సన్నివేశమే కావచ్చు, కానీ సమీప భవిష్యత్తులో బ్రెయిన్ వేవ్ మ్యాప్ అనేటువంటి టెక్నాలజీ ద్వారా వాస్తవ రూపం దాల్చేటువంటి అవకాశం ఉంది. బ్రెయిన్ వేవ్ టెక్నాలజీ ద్వారా వివాహానికి ముందే యువకులు తమ కాబోయే భాగస్వామి ఆలోచనలు అభిరుచులను మెదడు సంకేతాల ద్వారానే తెలుసుకొని తమ ఆలోచనలకు 90% మ్యాప్ అయ్యే వారిని పెళ్లికి ఎంచుకోవచ్చు. దాంపత్యంలో వీరి మధ్య ఎలాంటి గొడవలు రావు. వాహ్ క్యా బాత్ హై. ఇక ఆదిత్య 369 సినిమాలో హీరో ఇతర క్యారెక్టర్ల భవిష్యత్తు కాలానికి వెళ్తాయి. వారు మనసులో అనుకునేటువంటి మాటలు లౌడ్ స్పీకర్ ద్వారా బయటకు వినిపిస్తాయి. భవిష్యత్తులో బ్రెయిన్ సంక్రోని అనేటువంటి వినూత్న ప్రక్రియ ద్వారా మనసులో మాట బయటకు తెలుస్తుంది. ఇది నేర పరిశోధనలో కీలక అంశంగా మారే అవకాశం ఉంటుంది. ఇక్కడ కోకిల సినిమాలో ఒక స్వామీజీ హత్యకు గురవుతాడు. అతడి కళ్ళను హీరోకు అమరుస్తారు. దీంతో హీరోకు ఆ అంతకుడు కళ్ళల్లో కనిపిస్తుంటాడు. అది సినిమాటిక్ సన్నివేశమే అయినా భవిష్యత్తులో బ్రెయిన్ మ్యాపింగ్ టెక్నాలజీ ద్వారా నిజమయ్యేటువంటి అవకాశం ఉంది. కాగా భవిష్యత్తులో న్యూరాలజీ వైద్య రంగంలో కొన్ని పరిశోధనలు మానవ జీవితాలను మలుపు తిప్పేటువంటి గొప్ప ఆవిష్కరణలుగా నిలుస్తాయి. డాక్టర్ విజయ వెల్లడించారు. నిలుస్తాయని డాక్టర్ విజయ్ వెల్లడించారు. మన ఆలోచనలు మెదడును నియంత్రిస్తాయని, మెదడు నియంత్రణలో ఉంటే శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుందని ఆమె తెలిపారు. తన ప్రసంగం అనంతరం డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య యూనివర్సిటీ డాక్టర్ కోరుకొండ బాబ్జీ సూచనలతో హాజరైనటువంటి వైద్యులందరూ స్టాండింగ్ ఓవేషన్తో అభినందనలు తెలిపారు. అబ్బా నిజంగా బాగుంది కదా, ఎక్సలెంట్ పాయింట్. ఇది 1-2 సార్లు వినండి, ఇది వెరీ క్లియర్గా మీకే అర్థమవుతుంది ఏంది అనేది.